పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు వైసీపీ అధినేత జగన్. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు ఫ్యాన్ పార్టీ అధినేత. ఇప్పటికే ఒకసారి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు ఆయన. 2029 ఎన్నికలే లక్ష్యంగా రెండోసారి కూడా యాత్రకు రెడీ అయ్యారు. జగన్ ప్రకటన నేపథ్యంలో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే ఈసారి ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు, ఎక్కడి వరకు కొనసాగిస్తారనే చర్చ జరుగుతోంది ఫ్యాన్ పార్టీ నేతల్లో. రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్ర పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు పాదయాత్ర చేసిన చరిత్ర ఉంది. వైఎస్ పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జగన్ పాదయాత్రకు దాదాపుగా ముహూర్తం ఖరారైంది. మరో ఏడాదిన్నరలో జగన్ యాత్ర మొదలు కాబోతోంది. పాదయాత్రపై జగన్ స్వయంగా ప్రకటన చేయడంతో వైసీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో అధికారం చేపట్టాలంటే ఎన్నికల ముందు పాదయాత్ర చేయడం తప్పనిసరిగా మారింది. గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతోంది. 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎల్పీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర మొదలుపెట్టారు. 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పేరున చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన చేసిన పాదయాత్రకు ఉమ్మడి ఏపీ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అంతేకాదు అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత మారిన రాష్ట్ర రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన వారసుడు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు. అయితే జగన్ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగడంతో అప్పటి పాలకులు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపారు. దీంతో 2014 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను జగన్ సోదరి షర్మిల భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా మరో ప్రజాప్రస్థానం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. కానీ షర్మిల పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తీసుకురాలేకపోయింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం కోసం టీడీపీ యువనేత లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ యాత్ర దాదాపు 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల పొడవున కొనసాగి 2019 జనవరి 9న ఇచ్చాపురంలోనే ముగిసింది. వైఎస్సార్ బాటలోనే జగన్ కూడా పాదయాత్రను ఇచ్చాపురంలోనే ముగించారు. జగన్ పాదయాత్రలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారి బాధలు, సమస్యలు సావధానంగా విన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చారు జగన్. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకు కాను 134 నియోజకవర్గాలలో కొనసాగింది జగన్ యాత్ర. జగన్ పడిన కష్టం ఊరికే పోలేదు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. ఏకంగా ఆ పార్టీ 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. తాజాగా పాదయాత్రపై జగన్ ప్రకటన చేయడంతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీని 2029 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్ ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్షంగా పోరాటాలు చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే కావస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు 2029లో జరగనున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2027 మధ్యలో పాదయాత్ర ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈసారి దాదాపు ఏడాదిన్నర పాటు పాదయాత్ర కొనసాగించనున్నారు.
జగన్ పాదయాత్ర ఎక్కడ మొదలు పెడతారు, రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టారు, ఇచ్చాపురంలో ముగించారు. దీంతో ఈసారి కూడా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం ఒకవైపు జరుగుతోంది. అలా చేస్తే రొటీన్ గా ఉంటుందని, ఈసారి రాష్ట్రం నడిబొడ్డు నుంచి జగన్ పాదయాత్ర మొదలు పెడితే బాగుంటుంది అనేది కొందరు నేతల అభిప్రాయమట. పాదయాత్ర నాటికి 2-3 రూట్ మ్యాపులు అధినేత ముందు ఉంచేలా కసరత్తు జరుగుతోంది. వీటిలో జగన్ ఏది ఫైనల్ చేస్తారో చూసిన తర్వాత ఓ క్లారిటీ రానుంది. ఇక జగన్ ఎక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసినా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దాదాపు 150కి పైగా నియోజకవర్గాలు కవర్ చేయాలనే యోచనలో ఉన్నారట. పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గాలను పక్కన పెట్టినా మిగతా చోట్ల యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. గత పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో మాత్రం ఈసారి తప్పకుండా జగన్ యాత్ర కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. పాదయాత్ర నాటికి ఈ ప్రజాభిమానం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ పాదయాత్ర తర్వాత వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదని, ఈసారి ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు వైసీపీ నేతలు.